హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా లైఫ్‌లో ఎప్పుడు నేను ఊహించలేదండి, ఇలాంటి వీడియో నా యూట్యూబ్ ఛానల్‌లో పెడతానని. నిజంగా అనుకోలేదండి. ఎందుకంటే ఇక్కడికొచ్చిన వ్యక్తులు ఎవరో తెలుసా? నారా లోకేష్ గారు. ఆయన తోడల్లుడు భరత్ గారు కూడా వచ్చారు. వీళ్ళని నేను ఇలా చూస్తానని అస్సలు కలలో కూడా ఊహించలేదు. నిజంగా వచ్చారండి మా ఊరికి నారా లోకేష్ గారు. ఎందుకు ఇన్నిసార్లు నిజంగా వచ్చారని చెప్తున్నానంటే ఇప్పటికే నాకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. ఆయన రాకముందు మా హడావిడి చూడండి ఎలా ఉందో. నారా లోకేష్ గారు వచ్చేది మా స్టేట్ కర్ణాటకకి వచ్చారండి. కాదు కాదు మా సిటీకి వచ్చారు. కాదు కాదు మా తాలూకాకి వచ్చారు. కాదు కాదు మా సిటీకి వచ్చారు. కాదు కాదు మా స్కూల్కి వచ్చారండి. మా స్కూల్కి వచ్చారు. అందుకే ఇన్నిసార్లు మీకు కష్టమైన వినడానికి ఇన్నిసార్లు చెప్తున్నా. అందుకే ఏమనుకోకండి. మా స్కూల్కి నేను వర్క్ చేస్తున్న స్కూల్కి వచ్చారు నారా లోకేష్ గారు, హెచ్డి కుమారస్వామి గారు అండ్ భరత్ గారు. మరి ఎలా ఉండాలి హడావిడి చూసేసారా? బిఫోర్ డే పోలీసులు ఎంతమంది వచ్చారో. నేను ఇంకా చాలామందిని వీడియో తీయలేదండి. అసలు 1 వీక్ 10 డేస్ ముందు నుంచే మా ఊర్లో హడావిడైతే మామూలుగా లేదు. ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు వేసేసి ఈ చాలా హడావిడి చేస్తున్నారు. ముందు రోజైతే పోలీసులు అంతా చూసుకున్నారు. నైట్ ఒక 300 మెంబర్స్ వచ్చారు. అక్కడే అంతా చెక్ చేస్తూ అక్కడే ఉన్నారు ఆ నైట్ అంతా. నెక్స్ట్ డే అయితే ఫంక్షన్ రోజు చూడండి ఇది ఇలా హడావిడి. ఊర్లో ఎవరో పెళ్ళి ఉంటేనే ఎంత హడావిడి చేస్తాం. అలాంటిది మా ఇంట్లో పెళ్ళిలా ఉంది ఈ ఈవెంట్. మా ఇంట్లో పెళ్ళి అని ఎందుకు అంటున్నానంటే మా స్కూల్లో జరుగుతుంది కాబట్టి. మా ఇంట్లోనే కదా మరి. సో హడావిడి మామూలుగా ఉండకూడదు కదా. అందుకే మేము టీచర్స్ అంతా కలిపి ఒక థీమ్ ప్లాన్ చేసుకున్నాం. కేరళ శారీస్తో అందరూ సేమ్ శారీస్ వేసుకుని ఒక థీమ్ ప్లాన్ చేసుకున్నాము. సేమ్ అలానే రెడీ అయ్యాము. ఆ ఈవెంట్ రోజు చూశారు కదా, ఆయన ఇంకా మా ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ఇంకో 10 మినిట్స్ బిఫోర్ అనమాట. అక్కడ చూపిస్తున్నారు చూడండి ఏవీలో. అక్కడ చూస్తుంటేనే ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. అక్కడ కుమారస్వామి గారు, మళ్ళీ నారా లోకేష్ గారు వీళ్ళంతా. ఇక్కడ ఎవరు లేరని చూస్తున్నారు కదా ఈవెంట్లో. అక్కడ బైక్ ర్యాలీకి వెళ్ళిపోయారండి అందరూ. అక్కడ పాల్గొనాలి కదా, అక్కడికి వెళ్ళిపోయారు. నారా లోకేష్ గారు వచ్చే వరకు అందరు అక్కడే ఉన్నారు. ఈలోపు అయితే ఇక్కడ చెకింగ్ చూసారు ఎలా చేస్తున్నారో. మాకైతే ఈవెంట్లో మేము ఉన్నామా లేదా కళ అనిపించింది. మా స్కూల్ పిల్లలైతే వెల్కమ్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈలోపు ఏవీలో మీకు చూపిస్తున్నాను చూడండి. సిటీకి 3 కిలోమీటర్స్ దూరంలో మా స్కూల్ ఉంటుంది. సిటీలో చూడండి ర్యాలీ ఎలా చేస్తున్నారో. ఎండ అయితే మామూలుగా లేదంటే ఆ ఎండలోనే వాళ్ళు అలా వస్తున్నారు. మేమైతే ఇక్కడ నుంచి చూస్తున్నాము. విషయం ఏంటంటే వీడియోలో నేను అసలు కనిపించను. తక్కువని కాదు, అసలు కనిపించను. ఎందుకంటే అంత బిజీగా ఉన్నాను మరి లోకేష్ గారిని చూస్తూ. ఆయన వీడియోస్ ఆయన ఎక్కడ వీడియో చేయాలో, ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిటింగ్. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఈవెంట్. ఆ ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం. వీడియో తీసైతే చాలానే ఒక 2 మంత్స్ అయిపోయిందండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే, మేము ఆ ఈవెంట్కి సంబంధించిన వాళ్ళమే, ఆ స్కూల్ స్టాఫ్ అని చెప్తున్నా కూడా మమ్మల్ని కూడా దూరంగా పంపేస్తున్నారు. ఇక సర్లే అని చెప్పి కొంచెం మాకు విఐపి పాస్లు ఉన్నా కూడా దూరంగానే నించొని చూసాము. తర్వాత ఈయన వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు వెళ్ళాము చూడండి. స్టేజ్ ఇదే. ఇంకో కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఈలో పక్కన కళ్యాణ మండపం ఉంది. నందమూరి తారక రామారావు గారిది విగ్రహం పెట్టారండి. అక్కడ ఇనాగ్రేషన్కి వెళ్ళారు. ఇక చూడాలి ఇక్కడ మేమైతే ఎంత వెయిటింగ్ చేస్తున్నామో. వచ్చేసారండి. కుమారస్వామి గారు అయితే ఫస్ట్ వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మినిస్టర్ గారు వచ్చేసారండి కుమారస్వామి గారు. ఆయన వస్తేనే అరుపులు మామూలుగా లేవు. తీసుకువెళ్తున్నారు పైకి స్టేజ్ మీదకి. నిజంగా నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా అవ్వలేదు. కంటెంట్ ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న టైంలో యూట్యూబ్ ఛానల్కి ఏం కంటెంట్ ఇవ్వాలా అనుకునే లోపే ఎంటర్ అయ్యారండి నారా లోకేష్ గారు.
నారా లోకేష్ గారి కోసమైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆయన్ని కొంచెం వీడియో చేయడం అవ్వలేదు, లోకేష్ గారిని వచ్చారు. ఈలోపు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆయన వస్తారన్న ముందుగానే ఒక టీం అయితే క్రియేట్ చేసుకుని బైక్ ర్యాలీ చేసేసారు. అంతేకాదండి, ఆయన కోసం రామారావు గారు స్టాచ్యూని అయితే పెట్టారు. మళ్ళీ మాట్లాడారండి నారా లోకేష్ గారు, కన్నడలో మాట్లాడారు. ఆ కన్నడ మాట్లాడినప్పుడు అరిచారు చూడండి జనాలు, ప్రజలైతే మామూలుగా కేరింతలు కొట్టలేదు, ఆ రేంజ్లో కొట్టారు. ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నాను కానీ నాకైతే మామూలు సంతోషం లేదు. ఇంకా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ ఆయన మాట్లాడేటప్పుడు వినండి సౌండ్స్. మీకు ఆడియో అవైలబుల్గా లేదు ఇప్పుడు నా దగ్గర. నాకే గూస్ బాంబ్స్ వచ్చినాయి, ఆ రేంజ్లో మాట్లాడారు. అక్కడ చూస్తున్నారు కదా, స్టేజ్ మీద మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. ఎంత సింపుల్ అండి, ఇంత సింపుల్గా ఉంటారా, చాలా సింపుల్గా ఉన్నారు. ఇక్కడ చూడండి మా టీచర్స్ అంతా వీడియో తీసుకుంటున్నాం. ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయ్యిందండి. ఈవెంట్లో ఈయన హైలైట్ ఏంటంటే ఈయన కన్నడలో మాట్లాడడమే చాలా పెద్ద హైలైట్ అనమాట. చూస్తారేమో హాయ్ చెప్దామని ఎంత ట్రై చేసాము, అస్సలు ఎటు చూడట్లేదు. ఆయన చాలా బిజీలో ఉన్నారు, స్పీచ్ రాసుకుంటున్నట్టున్నారు. మేమైతే చాలా ట్రై చేసాం చూస్తారని. ఇక్కడి నుంచి అరిచేద్దాం అనుకున్నాం లోకేష్ గారు అని, కానీ అవ్వలేదు. ఇక్కడ చూసారండి పర్సన్ భరత్ గారు, అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఆ రేంజ్లో అయితే ఆయనకున్న రేంజ్ ఏంటండి అసలు. నేను చాలా ఆశ్చర్యపోయాను భరత్ గారిని చూసి. ప్రతి ఒక్కరు ఆయన్ని చూసి నేర్చుకోవాలండి. మాట్లాడే విధానం కానీ, సౌమ్యంగా ఉండటం కానీ, ఒక స్థాయిలో ఉంటూ కూడా ఎక్కడ గర్వం అనేది లేదు. అస్సలు నేను ఊహించలేదు ఆయనతో ఫోటో దిగే అవకాశం వస్తుందని. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆయనే సెల్ఫీ తీశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, నారా లోకేష్ గారు కన్నడలో స్పీచ్ ఇస్తున్నారు. మీరంతా నా కన్న చెల్లెలాంటోళ్ళ అని భలే ఇచ్చారండి స్పీచ్ అయితే. మీరు కావాలంటే కొన్ని యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు, నారా లోకేష్ గారు కన్నడలో స్పీచ్ అని. ఇదే ఈవెంట్ అండి, చాలా వైరల్ అయింది ఆ వీడియో అయితే, చాలా వైరల్ అయింది. ఇక ఆయనతో ఫోటో తీసుకోవడం ఎలాగో కుదరదని అర్థమైపోయి దూరం నుంచి అన్నా తీసుకుందామని అక్కడే ఉన్నాను నేను. ఫొటోస్ అయితే ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఈవెంట్ అయిపోయిన తర్వాత భరత్ గారు చెప్పాను కదండి, ఆయనే సెల్ఫీ తీశారు. మేము ఎంత షాక్ అయ్యామంటే చాలా ఈయన కుమారస్వామి గారు, మాకైతే దగ్గర నుంచి కుదరలేదు. భరత్ గారు ఇచ్చారు చూసారా సెల్ఫీ, అదైతే చాలా నచ్చింది, లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. నారా లోకేష్ గారితో కూడా ఇలాగా ఒక ఫోటో దిగుంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.